ఏమైంది అల్టో? ఏ దేంగాని కల్లోకి వచ్చింది అలా భయపడ్డా? ఏంటి బేబీ ఇంత పొడుగు బట్టలేసుకున్నావు? ఇవి పొడుగు బట్ల. మా ఇంట్లో సర్వెంట్లు కూడా ఇంతకన్నా పొట్టి బట్టలు వేసుకుంటారు వదినా. వాటిని స్కర్ట్స్ అంటారు. ఏంటో ఈ మేళం. అది నేను కళ్యాణ మండపం ఎంత అవుతుంది పెళ్లికి? 10 లక్షలా? ఏమయ్యా పుట్టు కోటీశ్వరులం. బావు గారింట్లోనే 30 లక్షలు పెట్టి కళ్యాణ మండపం కట్టించండి. అల్లుడు 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 అమ్మ నెత్తి పగిలిపోయింది. అల్లుడు అల్లుడు ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఆ రోజు అక్కడ పెళ్లి అయిపోయిందంట. రేపు రిసెప్షన్ మనల్ని రమ్మన్నాడు రా. మూడు లేదు మావా. మూడు లేదేంత ఎలగలడు. అలాంటి దగ్గరికి వెళ్తేనే మూడు వస్తుందిరా. ఇదిగో ఈ గందరగోళాల నుంచి, ఈ మేళతాళాల నుంచి, ఈ గబ్బిలాల నుంచి తప్పించుకుని వెళ్ళిపోవచ్చు. అంతేనంటావా? అంతే. అబ్బా పంతులు గారు ఎల్లుండే తాంబూలాలు 2 కుటుంబాల వాళ్ళం గుడికొస్తున్నాము. అన్ని ఏర్పాట్లు చేశారు కదా? ఎక్కడికి? ఫ్రెండ్ రిసెప్షన్ కి. ఏంటి ఎల్లుండి ఇక్కడ? ఆయన నా మొహం చూసి కాదు, నీ మొహం చూసి వచ్చాడు. నీతోనే ఏదో చేసుకోమను. ఓ, నన్ను వాయింపు గట్టిగట్టిరే. ఎంతకు తగ్గాను, మీరు తగ్గేదిలే. మొత్తానికి పడేసావుగా. మామూలుగా ఏంటి బసి 1000 కిలోమీటర్లు పువ్వు పట్టుకుని వెనకాల తిరిగితే గానీ ఓకే లేదు. అది కాదు వశిష్ట, రోజు పువ్వు పట్టుకుంటాడే తప్ప ఒక్క రోజు ఐ లవ్ యూ చెప్పలేదు. ఇంకెందుకులే పాపం అని నేనే ఒప్పేసుకున్నాను. కాదు మరి శాస్త్రానిగా వచ్చింది వెళ్ళి ఎత్తుక్కో. అసలు అలా అనుకోలేదు. శాస్త్ర, ఏ శాస్త్ర ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ రోజు ట్రైన్ లో నుంచి సడన్ గా మాయమైపోయావు. తర్వాత మీ ఇంటికి వెళ్ళా, అక్కడి నుంచి కూడా మాయమైపోయావు. ఎంత పెద్ద గొడవ జరిగిందో తెలుసా? కానీ నా విల్ పవర్ తో నిన్ను ఇక్కడ పట్టుకున్నాను చూసావా? నేను ఎవరో తెలియనట్టు అలా వెళ్ళిపోతున్నావేంటి? ఇక్కడ నువ్వు దొంగ. హిస్ మై వుడ్ బి. షీఈ్ మై షుడ్ బి. ఏంటి మా ఎంగేజ్మెంట్ రాలేదు? శాస్త్ర, హలో ఎవడ్రా నువ్వు? చైల్డ్హుడ్ ఫ్రెండ్? అన్నవర్సిగా? అన్నవర్సి కదా? అన్నవర్సి ఎవడ్రా నువ్వు? నల్లగా పందిలా ఉన్నావు పక్కలా. మరి నువ్వు తెల్లగా పావురులాగా ఉన్నావు. రంగుల గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి. ఎంతకీ ఏం పేరు నీ పేరు? చింటూ. నాకొక్క పేరు నువ్వెందుకు పెట్టుకున్నావా? అసలు కుక్కకి నా పేరు ఎందుకు పెట్టారా? ఇదిగో చేయి తీసి కొంచెం హ్యాపీగా తాగుతూ దీని గురించి డిస్కస్ చేసుకుందాం. సహస్రా అక్క నన్ను చూసి ఎందుకు తప్పించుకుంటున్నావు? నా కళ్ళలోకి కళ్ళు పెట్టి ఎందుకు చూడలేకపోతున్నావు సహస్ర? ఒకవేళ లవ్ చేయకపోతే ఆ రోజు ట్రైన్ లో నిన్ను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్నానో తెలుసా అని ఎందుకు అన్నావు?
ప్రపంచంలో ఏదైనా భరించగలను సహస్ర, కానీ నువ్వు అలా సైలెంట్ గా ఉంటే నేను అస్సలు భరించలేను. మా నాన్న నాకు ఎంగేజ్మెంట్ అరేంజ్ చేసినా నేను పట్టించుకోలేదు. ఎందుకో తెలుసా? నా కోసం నువ్వు ఉన్నావనే ఒక నమ్మకం. నువ్వు కనపడంగానే ఆనందం కంటే ఎప్పుడు వెళ్ళిపోతావు అనే భయం, బాధ ఎక్కువ అవుతున్నాయి. నువ్వు లేకుండా నేను లేను సహస్ర. ఐ నీడ్ యూ ఇన్ మై లైఫ్. ఐ వాంట్ యూ. మాట్లాడు సహస్ర. నొప్పిగా ఉంది. ఇప్పటికే నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, నీకు అవ్వబోతుంది. మనం ఎన్నిసార్లు కలిసినా అన్నిసార్లు విడిపోవాల్సి వస్తుంది. ఇదే మన డెస్టినీ. కాదు సహస్ర, మనం విడిపోయిన ప్రతిసారి కలుస్తున్నాం. ఇప్పుడు నువ్వు వెళ్ళినా మళ్ళీ కలుస్తాం. ఈసారి చివరి దాకా కలిసే ఉంటాం. ఇది నేను అర్థం చేసుకున్న డెస్టినీ. ఇప్పుడు నేను వెళ్ళిపోతే మనమే జీవితంలో మళ్ళీ కలవం వసి. ఇదే ఫైనల్ డెస్టినీ. డెస్టినీ, డెస్టినీ, డెస్టినీ. వశిష్ఠ, నేను సహస్ర అక్కని. తనకి ఎంగేజ్మెంట్ జరగడం నిజమే. అబ్బాయి మా బావే. ఇదంతా నా వల్లే జరిగింది. తనదేం తప్పులేదు. అప్పుడు ఇంట్లోంచి పారిపోయిన సహస్ర నేను ఎలా ఉన్నానో చూడడానికి నా దగ్గరకు వచ్చింది. అక్క ఎలా ఉన్నావు? బావెక్కడా? సహస్ర, నేను రోజు చదివే రామాయణంలో రాముడు సీతను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడేమో, కానీ నా జీవితంలో రాముడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఏ మొహం పెట్టుకొచ్చావు? నువ్వెందుకు తీసుకొచ్చావు? ఊరు పేరు తెలీదు, అమ్మా నాన్న తెలీదు, సంగీతం నేర్చుకుంటానని వాడు వల్లో పడి వాడితోనే చెప్పకుండా పారిపోవడానికి ఎంత ధైర్యమే? చెప్పే వెళ్ళా నాన్న. ఎవరికి చెప్పెళ్ళావు? నానమ్మకి. ఇదెక్కడ ఎంత రామాయణమే అలా అని సహస్ర చెప్పమంది. ఏంటి ఇది? ఆ?